నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రమంతటా మార్కెట్ విలువ సవరణకే మొగ్గు. తాజా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న రిజిస్ట్రేషన్ల శాఖ. జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల బదులు ఇకపై 2 కొనసాగనున్నాయి. వాటిలో ఒకటి 5% కాక రెండవది 18%. స్లాబుల హేతుబద్ధీకరణకు సరే. రాష్ట్రాల నష్టాన్ని మాత్రం భర్తీ చేయాల్సిందే. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. నిజామాబాదులో డిజిటల్ అరెస్ట్ పేరుతో 50 గంటల నిర్బంధం, 30 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు, 1930కి ఫిర్యాదు చేయడంతో 20 లక్షలు స్తంభింపజేసిన పోలీసులు. గతంలో కంటే ఘనంగా మేడారం జాతర, 236.2 కోట్లతో మాస్టర్ ప్లాన్ సమీక్షించిన మంత్రులు సురేఖ, సీతక్క, లక్ష్మణ్ కుమార్. అణుక్షిపణి పరిధి 20,000 కిలోమీటర్లు, ఏకకాలంలో 10 ప్రాంతాలపై దాడి చేసే సత్తా ఆకట్టుకున్నది. F-5C భారీ స్థాయిలో చైనా ఆయుధ ప్రదర్శన. శాంతి, యుద్ధంలో ఏది కావాలో తేల్చుకోవాలి. జిన్పింగ్. క్రీడా వార్తలు. ఆసియా కప్ హాకీ గేమ్లో కొరియాతో భారత్ సూపర్ 4 మ్యాచ్లో 2-2తో డ్రా చేసింది. నేటి విశేషం. ఉపాధ్యాయ దినోత్సవం. మనదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. ఉపాధ్యాయుడిగా, రాజకీయ నాయకుడిగా, ఉపరాష్ట్రపతిగా మరియు రాష్ట్రపతిగా సేవలు అందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గౌరవార్థం ఆయన పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాము. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వారు విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలు బోధించడమే కాక నైతిక విలువలు, ఆచార, సాంప్రదాయాలు, జీవిత పాఠాలు కూడా బోధిస్తారు. ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులుగా ఉంటూ నూతన తరాలను మెరుగైన దిశల్లో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తారు. సమాజంలో పౌరులకు కావలసిన సమృద్ధి జ్ఞానమును, ఆత్మవిశ్వాసం, మంచి మానసిక దృక్పథాన్ని అందిస్తూ ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దుతారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎన్నో పదవులను అలంకరించినప్పటికీ తనకి ఉపాధ్యాయ వృత్తిలోనే సంపూర్ణ తృప్తిని పొందినట్లు అనేక సందర్భంలో వ్యక్తపరిచారు. జాతిని ఉత్తమ మార్గంలో నడిపించడంలో ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకమైనది కాబట్టి ఉపాధ్యాయ వృత్తి యొక్క ప్రాధాన్యతను సమాజము మరియు ప్రభుత్వాలు గుర్తించాలి. ఫలితంగా ఉపాధ్యాయులు నూతన ఉత్తేజంతో మరింత శక్తి, యుక్తులతో కూడుకున్న పౌర సమాజాన్ని నిర్మించడానికి తమ అపార మేధా సంపత్తిని ఉపయోగిస్తారు. మంచి ఉపాధ్యాయుడు తమ పిల్లలకు సమాధానాలు చెప్పేవాడు కాదు, అవసరాలు మరియు సవాళ్లను అర్థం చేసుకుని విజయం సాధించడంలో సహాయపడే సాధనాలను అందిస్తాడు. బోధన మరియు బోధనేతర ఉపాధ్యాయ మిత్రులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.